ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పెద్ద పెద్ద ఆదర్శమైన మాటలు చెప్పినాడు. నేను చాలా పుస్తకాలు చదివినా అని చెప్పినాడు. నాకు చాలా నాలెడ్జ్ ఉందన్నాడు. భగత్ సింగ్ అన్నాడు, కామ్రేడ్ అన్నాడు, మార్కిస్ట్ అన్నాడు, చేకూర్ అన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు. మరి ఈరోజు గెలిచిన తర్వాత నీ సొంత ఆలోచనలు ఏమాత్రమే కానీ ఈ పాలనలో లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే నెలకు 70 కోట్ల రూపాయల ప్యాకేజీని తీసుకొని నవరంధ్రాలు మూసుకొని గమ్మునున్నాడు. ఇదే కదా కూటమి. అసలు ఆయన మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గీతలనే లేకుండా చేయగలుగుతా అంటాడు. నవ్వు వస్తుంది ఒకసారి ప్రజలారా. నీకు చెరొక వైపు, నీ భుజాలకు చెరొక వైపు, ఈ వైపు నరేంద్ర మోడీ, ఈ వైపు చంద్రబాబు నాయుడు నిలబడి సంకల కింద చేతులు వేసుకొని లేచి నిలబడితే కానీ నిలబడలేని పార్టీ జనసేన పార్టీ. నీవు జగన్ చేతిలో రేఖలను తుడిపివేయగలుగుతానంటే ఎంతవరకు ఇది సమంజసం? పరిపాలనలో నీ ఆలోచన విధానం ఏమైనా ఉందా? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగు వారందరూ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే మాట ఏంటంటే రాజకీయాలలో పవన్ అసమర్థుడు.